నీలమానే కొడుకురా నిరా పుణ్యశాలిరా యాదిరెడ్డి కొడుకురా అంశగల్లవాడురా దేవదేవుడు మల్లురా ఆ పరమాత్మ మల్లయ్య పరమాత్ముడు మల్లన్న మరి దగ్గర మరి ఏనాడు గొర్రెమంత తీసిరంగా మంత మాసాని బొక్క పోసాని ఆదివైర మూర్తి ఈ రకంగా గొర్రెల పేర మరి పరమాత్ముడు మల్లన్న తెలుసుకుంటాని అన్నా ఓ అన్న ఆదివైర మూర్తి ఈడింత తెల్లగా రామరాము ఇంత తెల్లగా రామరామ పేరేది అన్నభయ్యను నా గొర్రె పేరేది అన్నభయ్యన్న అన్నభయ్య అన్నర రామరాము అన్నభయ్య అన్నర రామరామ ఇంత తెల్లగా రామరాము గాడింత తెల్లగా రామరామ నా గొర్రె పేరేది అన్నభయ్యను అన్నా ఈ కడుపు కింద తెల్లగా ఉన్నది ఈ కింద మళ్ళా ముంగడ చప్పల కింద తెల్లగా ఉంది ఆ గొర్రె పేరు ఏందే తెల్లగా రామరామ తెల్లగా రామరామ గబట గొర్రె రామరామ బట్ట గొర్రె అంటారు రామరామ బట్ట గొర్రె అంటారు రామరామ తమ్ముడా మల్లన రామరామ అది బట్ట గొర్రె అంటారు తమ్మి అయ్యో అన్న మరి అదంతా అది పట్ట గొర్రె అనుకున్నావు తోడకు తెల్లగా రామరాము అన్నరా భయ్య అన్న రామరామ తోడ తెల్లగా ఉంది రామరాము తోడ తెల్లగా ఉంది రామరామ ఆ గొర్రె పేరుంది అన్న గొర్రె పేరు ఎప్పు అన్నభయ్య అన్న ఈ తొడ కింద బట్ట ఉన్నది తొడ కింద బట్ట ఉన్నది బట్ట గోరి అది అడుపు కింద తెల్ల ఉన్నది కన్నిగోరి అట్లనా అన్నా మరి చెవులు చిన్న ఉన్నాయి అవి ఏంటి గొర్రె పేరు ముల్లిగోరే తమ్మి అది ముల్లి గొర్రె ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి బెంగిగోరే ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి జర్రంత పెద్దగా ఉన్నాయి అది పడిగల గోరి అంటారు అది పడిగల గొర్రె అన్నా గా కింద ఉండాలి రామరాము రెండు కాల రామరామ నాయన్న అన్నరామయ్యన్న రామరామ అన్నరామయ్యన్న రామరాము అన్నరామయ్యన్న రామరామ మెడ కింద దిల రామరామ అన్నా ఈ రెండు మెడ కింద ఊలాడ పడుతున్నాయి అది ఏంది మెడ కింద రామరామ రామరామ లింగాల గొర్రెలు రామరామ ప్రాణాల గొర్రెలు రామరామ తమ్ముడా మల్లన రామరామ తమ్ముడా అవి లింగాల వదికు లింగాల